హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంపీహెచ్ న్యూస్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరూ కూడా ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి యాసంగి రైతు భరోసాకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఒక కీలక ప్రకటన అయితే చేసింది. మరి యాసంగి రైతు భరోసాను ఎప్పుడో విడుదల చేయాల్సి ఉన్నా కానీ ఇప్పుడు ఇంకా మనకు ప్రభుత్వం అయితే ఈ యాసంగి రైతు భరోసాను అయితే విడుదల చేయలేదు. ఇప్పటికే రైతులంతా కూడా తీవ్రంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎందుకంటే రైతు భరోసా పైసలు రాక ఇబ్బంది పడుతున్నారు. మరి యాసంగి సీజన్ మొదలై కూడా 3 నెలలు అయిపోతున్నా కానీ ఇక్కడ పైసలు విడుదల కానటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే యాసంగి రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్న రైతులందరికీ కూడా ప్రభుత్వం కీలక ప్రకటన జారీ చేసి యాసంగి రైతు భరోసా పైసలు అందించాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. మొన్న కలెక్టర్ల సదస్సులో కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మనకు నిర్ణయం తీసుకొని చర్చించడం జరిగింది యాసంగి రైతు భరోసా పైన. అలాగే యాసంగి రైతు భరోసాతో పాటుగా కేంద్ర ప్రభుత్వం కూడా మనకు పీఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి పైసలు అయితే విడుదల చేయబోతున్నట్లు కూడా మనకు సమాచారం అయితే వచ్చింది. ఇప్పటికే మనము ఈ యొక్క పథకాల గురించి ప్రతిరోజు కూడా ఏదో ఒక అప్డేట్ తెలుసుకుంటూనే ఉన్నాం. అయినా కానీ ఇక్కడ రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. మీకు అందరికీ కూడా తెలుసు. ఎందుకంటే రైతులకు పంట పెట్టుబడికి ఎక్కడా కూడా అప్పులు చేయకుండా విత్తనాలు కొనుక్కోవడానికి ఈ యొక్క పైసలు ఉపయోగపడతాయి. దుక్కులు దున్నుకోవడానికో లేకపోతే కలుపులు తీసుకోవడానికో ఎరువులకో ఈ పంట పెట్టుబడి పైసలు ఉపయోగపడతాయి. కానీ ఇక్కడ ప్రభుత్వం పంటల సీజన్ అయిపోతున్నా కానీ పైసలు విడుదల చేయకపోవడంతో రైతులంతా కూడా తీవ్రంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి ఇబ్బందులను గుర్తించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం గత ఫిబ్రవరి నెలలోనే యాసంగి రైతు భరోసా ఇవ్వాలని చెప్పి అనుకున్నారు. కానీ మళ్ళీ కూడా వాయిదా అయితే పడడం జరిగింది. అంటే మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి, ఎన్నికల కోడ్ అయిపోయిన తర్వాత ఇస్తామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పినప్పటికీ కూడా ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఇబ్బంది పడుతున్నారు. అంటే ఈ పైసలు జమ కాక ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి తాజాగా సీఎం రేవంత్ రెడ్డి గారు కలెక్టర్ గారుల సదస్సులో మాట్లాడుతూ ఈ పైసల విడుదలకు మార్గదర్శకాలు రెడీ చేయండి, రైతులకు ఒకే రోజు పైసలన్నీ కూడా వేయాలని చెప్పి ఇక్కడ నిర్ణయం తీసుకోబోతున్నారన్నమాట. మరి దాదాపు 65 లక్షల మందికి పైగా రైతులకు 9,000 కోట్ల రూపాయలను ఒక రోజులోనే జమ చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరి పైసలు ఎప్పటి నుంచి విడుదల చేస్తున్నారు, అంటే ఏ తేదీన విడుదల చేస్తున్నారో దానికి సంబంధించినటువంటి అర్హతలు ఏంటి, విధి విధానాలు ఏంటి, ఈ యొక్క రైతు భరోసా పథకానికి మనం ఎలా అప్లై చేసుకోవాలి అనే వివరాలన్నీ కూడా నేను క్లారిటీగా తెలియజేస్తాను. అలాగే తప్పకుండా మీరు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారు తప్పకుండా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి. మరి యాసంగి రైతు భరోసానే కాదు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పీఎం కిసాన్ పైసలు కూడా మనకి ఇక్కడ జమ కాబోతున్నాయి అన్నమాట. రైతులకు చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది కాబట్టి మీరు ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేసేయండి. అలాగే తప్పకుండా వీడియోని ఒక లైక్ చేయండి. మీరు ఇచ్చే పెద్ద సపోర్ట్ నాకు ఇదే. దయచేసి ఒక లైక్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మీరు లైక్ చేస్తేనే సమాచారాన్ని పూర్తిగా తెలుసుకుంటారు. అలాగే నేను లైక్ చేయడమే కాకుండా ఎదురుగా ఒక క్యూఆర్ కోడ్ ఇస్తాను. ఆ క్యూఆర్ కోడ్ను మీరు స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని పంపించవచ్చు. అలాంటి వారికి ఖచ్చితంగా ఎదురుగా కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ని ఇప్పుడే మీ ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా స్కాన్ చేయండి. 10 రూపాయల నుంచి 1,00,000 రూపాయల వరకు కూడా మీ సహాయాన్ని మీరు పంపించవచ్చు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా చేయండి. అలాగే లైక్ కూడా చేయండి. వీడియోని మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకుంటారు. దయచేసి ఎదురుగా కనిపిస్తున్నటువంటి ఈ విధంగా ఉన్న లైక్ గుర్తు పైన నొక్కి లైక్ చేసి ఒక సపోర్ట్ చేయండి. అలాగే పక్కనే ఉన్న షేర్ బటన్ పైన నొక్కితే మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింక్ను షేర్ చేసేయచ్చు. వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా మీరు ఎప్పుడైతే ఇట్లా షేర్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకుంటారు. దయచేసి లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్నింటినీ కూడా అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అని అనుకుంటే ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంటను నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే నోటిఫికేషన్ గంటలో ఆన్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరిన్ని అప్డేట్స్, మరింత సమాచారాన్ని మీకోసం నేను తీసుకొస్తూ ఉంటాను. మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తూ రైతులందరికీ కూడా రైతు భరోసా అని చెప్పే ఒక పథకాన్ని అయితే తీసుకొచ్చింది. మరి గతంలో రైతు బంధు ఉండే, ఆ రైతు బంధు ద్వారా మనకు ఎకరానికి 10,000 వచ్చేవి. ఒక సీజన్లో 5,000, యాసంగిలో 5,000, వానాకాలంలో 5,000, ఇట్లా 10,000 వచ్చేవి. కానీ ఇప్పుడు మనకు ప్రభుత్వం చెప్పినట్లుగా ఈసారి మనకు యాసంగిలో పైసలు విడుదల చేయడానికి ఇక్కడ ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఈ రైతు భరోసా పథకం ద్వారా సంవత్సరానికి 12,000 అంటే మరొక 2,000 రూపాయలు పెంచి, గత ప్రభుత్వం కంటే ఎక్కువగా ఇక్కడ ఒక 2,000 రూపాయలను పెంచి ప్రభుత్వం అయితే 12,000 ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. ఇక్కడ వరకు అంతా బాగానే ఉన్నా ఇక్కడ ఏమైందంటే మళ్ళీ కూడా ఈ యొక్క
డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే అవకాశం ఇచ్చింది. 2 సార్లు ఏమో ఇచ్చింది, పైసలు విడుదల చేసేస్తున్నాం, పైసలు జమ అయిపోతాయని చెప్పేసి. మొన్నటికి మొన్న సీఎం రేవంత్ రెడ్డి గారే స్వయంగా ఫిబ్రవరి 17వ తారీఖున పైసలు ఇచ్చేస్తాం, మేము మీ అకౌంట్లోకి పైసలు వస్తున్నాయని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది. కానీ ఇక్కడ ఏమైందంటే మళ్ళీ తిరిగి ఈ పైసల విడుదలకు ప్రభుత్వం అయితే ఇక్కడ అవకాశం ఇవ్వలేదు. మరి ఇట్లా అవకాశం లేకపోవడంతో ఇక్కడ తీవ్రంగా ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితులు అయితే వచ్చాయి. ఇట్లా ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఇక్కడ ఇబ్బంది ఎదుర్కొన్నారు. రైతులంతా కూడా మరి ఆ రైతులందరికీ కూడా ఇక్కడ మేలు చేసే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుని రైతులకు ఖచ్చితంగా ఈ యొక్క డబ్బులను విడుదల చేసేందుకు సిద్ధమైపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ యొక్క డబ్బులను పొందడానికి రెడీ అయిపోయారు. కాబట్టి రైతులకు మరింత మేలు చేసే విధంగా ప్రభుత్వం అయితే ఇక్కడ నిర్ణయం తీసుకుంది. దానికి అనుగుణంగానే ఇక్కడ డబ్బులు అయితే రాబోతున్నాయన్నమాట. మరి ఇక ఇప్పటికే లేట్ అయిపోయింది, రైతులకు పైసలు ఇస్తామని చెప్తుంది కానీ పైసలు అయితే విడుదల చేయలేదు. మరి గతంలో మనకు పంటలు వేసిన రైతులకు మాత్రమే పైసలు ఇస్తాము, వేరొకరికి ఇక్కడ పైసలు ఇవ్వమని చెప్పేసి ప్రభుత్వం ఒక సర్వే కూడా చేయించి ఆ సర్వే ఆధారంగానే పైసలు వేయాలని చెప్పి అనుకున్నారు. కానీ ఇట్లయితే రైతులు తీవ్రంగా నష్టపోతారు. ఇప్పుడు 1 ఎకరంలో పంట వేయాలన్నా కూడా కొన్ని వేల రూపాయలు ఖర్చు అయిపోతున్నాయి, రైతులకు చాలా ఇబ్బంది పడుతున్నారు. అట్లాంటిది మనకు 10 ఎకరాలంటే 10 ఎకరాల్లో పంట వేయాలంటే మనకు ఎక్కువ పంట డబ్బులు కావాలి, పెట్టుబడి డబ్బులు కావాలి. మరి ఇదంతా కూడా ఇబ్బంది అయిపోతుందని చెప్పే ఉద్దేశంతో ప్రభుత్వం ఏం చేసిందంటే మనకు ఈ పంట పెట్టుబడిని కాస్త పంటలు వేసినా వేయకపోయినా కానీ వ్యవసాయానికి అనుకూలమైనటువంటి భూమి ఉంటే చాలు అని చెప్పి పంటలు వేసినా వేయకపోయినా ఈ వ్యవసాయ భూమికి అన్నిటికీ కూడా పైసలు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. మరి ఎకరం ఉన్నా పైసలు వస్తాయి, 2 ఎకరాలున్నా 20 ఎకరాలున్నా కూడా పైసలు వస్తాయన్నమాట. ఇక్కడ ఇబ్బంది లేదు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క పైసలు అయితే తీసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి. ప్రభుత్వం క్లారిటీగా అవకాశం ఇచ్చింది. ఖచ్చితంగా ప్రతి రైతుకు కూడా ఇక్కడ మేలు జరగబోతుందన్నమాట. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా అలర్ట్గా ఉండి ఈ యొక్క పైసలను తీసుకోవడానికి మీరు రెడీ అయిపోవాలి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా మనకు అవకాశాన్ని అయితే ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే రైతులంతా కూడా తీవ్రంగా ఇక్కడ ఇబ్బంది పడుతూ ఉన్నారనమాట. ఆ రైతులందరికీ కూడా మేలు జరిగే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుని యాసంగి రైతు భరోసాను ఎకరానికి 6,000 రూపాయల చొప్పున విడుదల చేసేందుకు డేట్ అయితే ఫిక్స్ చేసింది. ఈ నెల 17 నుంచి కూడా పైసలు వేస్తామని చెప్తున్నారు. మరి కరెక్ట్గా ఆ తేదీన పైసలు వస్తాయా రావా అనేది మనకు కరెక్ట్గా తెలియదు, అధికారికంగా ప్రకటన రాలేదు. గత వీడియోలో కూడా నేను చెప్పాను యాసంగి రైతు భరోసాకు సంబంధించి. మరి ఈ విధంగా ప్రభుత్వం అయితే మనకి ఇక్కడ అప్డేట్ అయితే తీసుకొచ్చి దాని ప్రకారం ఇక్కడ పైసలను అయితే జమ చేయబోతుంది. కాబట్టి రైతులు కూడా అలర్ట్గా ఉండి ఈకేవైసీ చేసుకున్నారా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి. అలాగే ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అని చెక్ చేసుకోండి. ఈ 2 కూడా తప్పనిసరి. మీకు ఈ 2 ఉంటేనే మీరు లబ్ధి పొందగలుగుతారు, లేకపోతే ఇక్కడ లబ్ధి పొందలేరనమాట. మరి మీరు గుర్తుపెట్టుకొని ఈ యొక్క యాసంగి రైతు భరోసా పైసలు మీకు వస్తాయా రావా అని చెప్పేసి మీరు తెలుసుకోవచ్చు అనమాట. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ అప్డేట్స్ అన్ని కూడా గమనించి దాని ప్రకారం మీరు అలర్ట్గా ఉండి ఈకేవైసీ చేసుకోవడానికి మీ సేవకు వెళ్ళొచ్చు, లేదా పిఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళి ఈకేవైసీ పూర్తి చేయొచ్చు. అలాగే ఎన్పిసిఐ లింక్ కూడా మీ యొక్క బ్యాంకులోకి వెళ్ళి ఎన్పిసిఐ లింక్ చేసుకోవచ్చు, లేదా కొత్త అకౌంట్ కూడా మీరు ఓపెన్ చేసుకోవచ్చు. ఇట్లా అన్ని రకాలుగా కూడా మీకు తెలంగాణ ప్రభుత్వం అవకాశం ఇచ్చి ఈ పైసల విడుదలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందండి. మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఖచ్చితంగా ప్రతి రైతు కూడా అలర్ట్గా ఉండండి. ఈ అప్డేట్స్ అన్నింటినీ కూడా మీకు నేను అందిస్తూ ఉంటాను. తప్పనిసరిగా వీడియోస్ని చూస్తూ ఉండండి, మీకు పైసలు అయితే ఖచ్చితంగా వస్తాయి. అలాగే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే యాసంగి రైతు భరోసానే కాకుండా కేంద్ర ప్రభుత్వం కూడా పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి పైసలను అయితే విడుదల చేయబోతోంది. ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా 22వ విడత 2,000 రూపాయలను ప్రభుత్వం అయితే విడుదల చేయబోతోంది. ఈ 22వ విడత కింద ఒక్కొక్క రైతుకు కూడా మనకు 2,000 రూపాయల చొప్పున అయితే వేస్తున్నారు. కాబట్టి ఈ పిఎం కిసాన్ జాబితాలో మీ పేరుందా లేదా చెక్ చేసుకోండి ఒకసారి. pmkisan.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్తే అక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి. బెనిఫిషరీ స్టేటస్ ఉంటుంది, బెనిఫిషరీ లిస్ట్ కూడా ఉంటుంది. ఈ 2 ఆప్షన్స్ ద్వారా మీరు చెక్ చేసుకోవచ్చు. బెనిఫిషరీ లిస్ట్లోకి వెళ్తే చాలా ఈజీగా చెక్ చేసుకోవచ్చు. బెనిఫిషరీ లిస్ట్లోకి వెళ్ళి అక్కడ మనకు రాష్ట్రం పేరు, జిల్లా పేరు, మండలం పేరు, పంచాయతీ పేరు, ఊరు పేరు ఇవన్నీ కూడా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా మీరు ఎంటర్ చేసి దాని ప్రకారం మీరు ఆ లిస్ట్లో పేర్లు చెక్ చేసుకోవచ్చు అనమాట. లిస్ట్లో పేరు ఉందనుకోండి, ఈకేవైసీ ఉందనుకోండి, ఎన్పిసిఐ లింక్ ఉందనుకోండి, ఖచ్చితంగా మీకు అకౌంట్లోకి డబ్బులు వస్తాయన్నమాట. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క పిఎం కిసాన్ మరియు రైతు భరోసా పథకాల ద్వారా
ఈ నెల 15 నుంచి కూడా పైసలు తీసుకోండి. ఒక్కొక్క రైతుకు కూడా 8,000 రూపాయలు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. మరి ఇది అప్డేటు. వీడియోని ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే నోటిఫికేషన్ గంటను ఆన్లో పెట్టుకుని మరిన్ని అప్డేట్స్, మరింత సమాచారాన్ని మీ ఫోన్ ద్వారా మీరు ఉచితంగా అయితే తెలుసుకోండి.